కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో దూసుకెళ్తున్న బీజేపీ ఉత్తరాదిని దాదాపుగా అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ తన ప్రాభవం చూపిస్తోంది. ఇంతలా ఉత్తరాదిన విస్తరించుకుపోతున్న బీజేపీ దక్షిణాదిన మాత్రం అనుకున్నంతగా వికసించలేకపోతోంది. ఇంతకీ బీజేపీ అంటే ఎప్పటికీ ఉత్తరాది పార్టీగానే ఉండిపోతుందా? బీజేపీ దక్షిణాదిన తన ప్రాభవం చూపించుకోలేదా? ఉత్తరాదిన బీజేపీ జైత్రయాత్ర. దక్షిణాదిన మాత్రం నిలదొక్కుకోలేదా? ఏపీలో బీజేపీకి భవిష్యత్తు లేదా? తెలంగాణలో కమలం పరిస్థితి అంతేనా? కర్ణాటకలో సరే, తమిళనాడు పరిస్థితి ఏంటి? కేరళలో బీజేపీ భవిష్యత్తు కష్టమేనా? 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించగా కనిపించింది. 3 దశాబ్దాల సంకీర్ణ ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ ఏ పార్టీ మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అయిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. 1984లో ఎన్నికల తర్వాత మళ్లీ ఒక జాతీయ పార్టీకి ఈ స్థాయిలో మెజార్టీ రావడం మళ్లీ ఇప్పుడే. అలాంటి బీజేపీ కూడా ఉత్తరాదిన దూసుకెళ్లిందే తప్ప దక్షిణాదిన మాత్రం తన ప్రభావం చూపించలేకపోయింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు 90% ఎంపీ సీట్లతో బీజేపీకి బ్రహ్మరథం పడితే, దక్షిణాదిన తమిళనాడు వంటి రాష్ట్రాలు ఒక్క సీటు కూడా దక్కకుండా చేశాయి. ఇప్పుడు మోడీ పీఠమెక్కి 3 ఏళ్లు దాటింది. మరి ఈ 3 ఏళ్లలో దక్షిణాదిన కమలం ఏ స్థాయిలో వికసించిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ చెయ్యని ప్రయత్నం లేదు. నిజానికి 1984 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన టైంలో కూడా అప్పుడే అడుగుపెట్టిన ఎన్నో పార్టీలలో ఒకటిగా ఉన్న బీజేపీ కూడా 2 స్థానాల్లో నెగ్గుకొచ్చింది. ఉత్తరాదిన గుజరాత్ లో 1 స్థానం, దక్షిణాదిన తెలంగాణలో 1 ఎంపీ సీటు దక్కించుకుంది. అలా మొదలైన కమలం ఉత్తరాదిన విస్తరిస్తూ పోయిందే తప్ప దక్షిణాదిన మాత్రం ఇప్పటికీ భాగస్వామ్య పార్టీగానో ప్రతిపక్షంగానో కొన్ని చోట్ల 1-2 సీట్లతోనో పరిమితమై ఉనికి చాటుకుంటూ వచ్చిందే తప్ప ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో తన ప్రభావం చూపించలేదు. ఇంకా చెప్పాలంటే రాక కర్ణాటకలో వచ్చిన అవకాశాన్ని కూడా చేజేతులా వదులుకుంది. కర్ణాటకలో కాషాయం ప్రభావం చేజారి అధికారం కాస్త కాంగ్రెస్ హస్తగతమయ్యాక దక్షిణాదిన బీజేపీకి భవిష్యత్తు లేదన్న విమర్శలు వినిపించాయి. మొత్తానికి మళ్లీ ఏదో ఒకలా నిలదొక్కుని దక్షిణాదిన అసెంబ్లీ పీఠం మీద కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. బీజేపీకి ఉన్నటువంటి పునాది కూడా మొదటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లోనే. కారణం ఏంటంటే హిందీ భాష ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి పార్టీగా బీజేపీ కానీ అంతకుముందు భారతీయ జనసంఘ్ కానీ వ్యవహరించింది. కానీ ఆ దక్షిణ భారతదేశానికి వచ్చే వరకు హిందీ ఆధిపత్యాన్ని అలాగే ఆర్యుల ఆధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి ఒక ద్రవిడియన్ కల్చరు, ద్రావిడ సంస్కృతి, ద్రావిడ భాషల అస్తిత్వము బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు. మీకు తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే నడిచాయి. అది మీరు కర్ణాటకలో ఇవాళ లింగాయస్తులు మేము హిందూ ధర్మంలో మేము భాగమే కాదు, మమ్మల్ని ఒక వేరొక మతంగానే గుర్తించండి అని కూడా అక్కడ వాదనలు వస్తున్నాయి. అందువల్ల ఈ హిందూ డామినేషన్ అనేది దక్షిణ భారతదేశంలో ఈ ఫార్ములా అనేది ఎప్పుడూ పనిచేయలేదు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీజేపీ అధికారం దక్కించుకున్న రాష్ట్రం కర్ణాటక. నిజానికి 15 ఏళ్లుగా కర్ణాటకలో నిలదొక్కుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. యడ్యూరప్ప నేతృత్వంలో 1999 ఎన్నికల్లో 44 సీట్లు దక్కించుకున్న బీజేపీ ఆపై 2004 ఎన్నికల్లో మరో 35 స్థానాల్లో తన బలాన్ని పెంచుకుని ఏకంగా 79 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. నిజానికి అప్పట్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి దక్కినా కాంగ్రెస్ సంకీర్ణ సూత్రాల ముందు నిలవలేకపోయింది. జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ అది 4 ఏళ్లకే ముక్కలైంది. 2008 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 110 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. మరో 6 స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో తొలిసారిగా కర్ణాటక అధికార పీఠాన్ని అధిష్ఠించింది. ఇక్కడి వరకు యడ్యూరప్ప పొలిటికల్ జర్నీ బాగానే సాగినా అక్కడి నుంచి కాస్త గాడి తప్పింది.
అవినీతి ఆరోపణలతో చేజేతులా చేతికొచ్చిన అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. 1994 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అధికార పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణలతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. 2013 ఎన్నికల్లో కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకుని 4వ స్థానానికి పరిమితమైపోయింది. దక్షిణాదిన కాషాయ దళానికి కాస్తో కూస్తో క్యాడరున్న రాష్ట్రం ఒక్క కర్ణాటకే. కానీ ఇక్కడ బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కానీ మోడీ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చిందనే చెప్పాలి. కింది స్థాయి నుంచి క్యాడర్కు పునరుజ్జీవం ఇవ్వడంతో పాటు రాజకీయంగా కూడా స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేశారు. ఎస్ఎం కృష్ణ వంటి కాంగ్రెస్ సీనియర్లను ఆపరేషన్ ఆకర్ష్తో కమల దళంలో కలిపేసుకున్నారు. 2018లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరోసారి కర్ణాటకలో కమలం వికసించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. దశాబ్దాలుగా కర్ణాటకలో బీజేపీ కూడగట్టుకున్న మంచి పేరును ఒక్కసారిగా చేజార్చుకుంది. బీజేపీకి అధికారం ఇస్తే ఇలా ఉంటుందా అనేలా యడ్యూరప్ప ప్రభుత్వం అప్పట్లో అపఖ్యాతిని మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకు మించిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేలా పావులు కదుపుతోంది. పార్టీలో లీడర్లను బలోపేతం చేయడంతో పాటు కింది స్థాయిలో క్యాడర్ను కూడా రిఫ్రెష్ చేసి వచ్చే ఏడాది ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకునేలా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి సార్వత్రిక ఎన్నికల బరిలోకి మొదటిసారిగా అడుగుపెట్టిన బీజేపీ 2 ఎంపీ సీట్లు దక్కించుకుంది. ఆనాడు ఉత్తరాదిన గుజరాత్ బీజేపీకి 1 ఎంపీ సీట్ అందిస్తే దక్షిణాదిన తెలుగు రాష్ట్రమే 2వ ఎంపీ సీట్ అందించింది. మరి అలాంటి తెలుగు రాష్ట్రాల్లో కమలదళం భవిష్యత్ ఎలా ఉంది? ఏపీ, తెలంగాణలో బీజేపీ దక్షిణ భారతదేశంలో ఇప్పుడు బీజేపీ అధికార భాగస్వామిగా ఉన్న రాష్ట్రం ఏపీ. 2014లో దేశవ్యాప్తంగా మోడీ హవాను అడ్డుకున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో మోడీ వేడి ఏమాత్రం పనిచేయలేదు. ఏపీలో కేవలం 4 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. కానీ లోక్సభలో మెజారిటీ సాధించడంతో ఇక్కడి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్డీఏ సంకీర్ణంలో భాగస్వామి అయింది. దీంతో ఏపీలో కూడా బీజేపీ, టీడీపీ సంకీర్ణమే పీఠమెక్కింది. పైకి చూడ్డానికి 2 పార్టీలు మిత్రపక్షమే అయినా లోలోపల మాత్రం ఇద్దరికీ మధ్య కావాల్సినంత గ్యాప్ ఉందన్నది బహిరంగ రహస్యం. గడిచిన 3 ఏళ్లలో ఎన్నో అంశాలు 2 పార్టీల మధ్య ఉన్న దూరాన్ని బయటపెడుతూనే వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ నిలదొక్కుంటుందన్నది కష్టమని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలు, పార్టీలు, భాగస్వామ్యాలు ఇవన్నీ పక్కన పెడితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట ఇచ్చి మోసం చేసిందన్న భావన ఇక్కడి ప్రజల్లో తీవ్రంగా ఉంది. అప్పట్లో యూపీఏ సర్కారు 5 ఏళ్ల ప్రత్యేక హోదా అంటే కాదు 10 ఏళ్లు ఇవ్వాలని గగ్గోలు పెట్టిన కమలనాథులు తీరా పీఠమెక్కిన తర్వాత అసలు హోదా అన్న మాటనే గోదాట్లో కలిపేసి ప్యాకేజీలతో కవర్ చేస్తూ రావడం ఇక్కడి ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రత్యేక హోదాకు మించిన సాయం ప్యాకేజీతో చేసినా ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా అన్నది తెలుగు ప్రజలకు సెంటిమెంట్ గా మారిపోయింది. దీనికి సమాధానం చెప్పకుండా ఇక్కడ బీజేపీ ప్రచారం చేయడం కూడా కష్టమే. భారతీయ జనతా పార్టీ అనేది మోడీ, అమిత్ షా ద్వయం వాళ్ళ వ్యూహాలతో మొత్తం దేశమంతా దూసుకుపోతుందని, దక్షిణాదిని కూడా పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంటుందని పెద్ద ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా బీజేపీ ఉత్తర భారతదేశంలో, అది కూడా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ తలపడే రాష్ట్రాల్లో మాత్రమే ఆధిక్యత సంపాదిస్తూ వచ్చేది. మొన్న ఉత్తరప్రదేశ్, బీహార్ కూడా గెలుచుకున్నారు. అది ఒక అదనంగా వాళ్ళకి తోడై మోడీకి మొత్తం ఒంటరిగానే ఆధిక్యత వచ్చింది. కానీ అదేదో శాశ్వతమైన విషయమని, ఇంకా భారతదేశం పూర్తిగా బీజేపీ వశం అయిపోయిందని వాళ్ళు లెక్కలేసుకోవడం చాలా అవాస్తవికం. అంతేకాదు, ఏపీ లాంటి రాష్ట్రంలో మతం మంత్రం పనిచేయదు. ఇక్కడ రాజకీయంగా కూడుపెట్టేది కులమే. ఇక్కడ కులమే కీలకం అన్నది తెలియంది కాదు. కానీ బీజేపీ మాత్రం మతాన్ని నమ్ముకొని అడుగులేస్తోంది. పోనీ మతపరంగా అడుగులేసినా ఇక్కడ వర్కౌట్ కాని పరిస్థితి. ఎందుకంటే ఏపీలో ముస్లింలను సపరేట్ గా చూడరు. వాళ్లను కూడా హిందువుల్లానే ట్రీట్ చేస్తారు. మతపరంగా హిందూ ముస్లింల మధ్య వైవిధ్యం లేదు కాబట్టి బీజేపీ మత రాజకీయం ఇక్కడ వర్కౌట్ కాదు. అంతేకాదు, బీజేపీని ఇప్పటికీ ఇక్కడ ఉత్తర భారతదేశం పార్టీగానే చూస్తారు. దీంతో ఇక్కడ స్థానిక పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ క్యాడర్ ఉంది.
దీనికి తోడు ఇప్పుడున్న సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా బీజేపీకి కాస్తంత వ్యతిరేకంగానే ఉన్నాయి. అన్నిటికీ మించి ఇన్నాళ్లు ఏపీలో పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్య నాయుడు కాస్త ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఖరారు కావడంతో ఇక్కడ బీజేపీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన బీజేపీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం బీజేపీకి అనుకూలంగా అడుగులేస్తుంటే మరో వర్గం టీడీపీకి మద్దతిస్తోందన్న విమర్శలున్నాయి. దీనికి తోడు 2019లో ఇక్కడ టీడీపీకి వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి నెగ్గుకు రావడం బీజేపీకి కష్టమే. కాకపోతే ఇక్కడ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అడుగులేస్తే క్రాస్ ఓటింగ్ లో భాగంగా కాస్త ఎంపీ సీట్లలో కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిలో బీజేపీ ఎప్పుడు పెద్ద శక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం వాళ్ళకి కలిసి వచ్చింది, అది వీళ్ళకి కలిసి వచ్చింది. దానివల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. కానీ తెలుగుదేశం బీజేపీ మధ్యలో సంబంధాలు ఎప్పుడు దాగుడు మూతల్లాగానే ఉన్నాయి తప్ప అవి చాలా సాఫీగా జరిగింది చాలా తక్కువ. ఏపీ బీజేపీలో 2 వర్గాలు 3 వర్గాలు ఉండటం, వెంకయ్య నాయుడు ఆధిపత్యం ఒకవైపు, పురంధేశ్వరి లాంటి వాళ్ళ మాటలు ఇంకోవైపు, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగినటువంటి సోము వీర్రాజు లాంటి వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఏపీ సంగతి సరే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పొలిటికల్ గా కాస్తంత స్కోప్ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఇప్పుడే కాదు, 1984లో బీజేపీ తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినప్పుడు కేవలం 2 సీట్లు గెలుచుకుంది. ఒకటి గుజరాత్ లో అయితే రెండోది తెలంగాణలో ఉన్న అప్పటి హన్మకొండ ఎంపీ సెగ్మెంట్లోనే. అప్పట్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన జంగారెడ్డి ఒక్కరే దక్షిణాది విజయం సాధించిన కమలనాథుడు. ఆ తర్వాత తెలంగాణలో కొద్దిగా పార్టీ నిలదొక్కుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ బీజేపీలో బలమైన నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్లో ఉన్న మత విభజన చాలా బలమైంది. ఆ మత విభజన తెలంగాణలో లేదు. మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో అన్నారు, ఇక్కడ సంస్కృతి మత సమీకరణకు ఉపయోగపడే సంస్కృతి కాదు. ఇక్కడ ఆ మత సమీకరణకు ఉపయోగపడే ఒక సంస్కృతి లేదు. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం కానీ, ఆ తర్వాత మావోయిస్టు నక్సలైట్ ఉద్యమాలు కానీ, ఇలాంటి అనేక తర్వాత తెలంగాణ ఉద్యమం కానీ, ఇలాంటి ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి గడ్డ గనక ఈ ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి భూమి పైన సంకుచిత భావాలపైన ప్రజలు సమీకరించడం ఎంత ఈజీ కాదు. తెలంగాణలో కేసీఆర్ బలంగా దూసుకెళ్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ రాజకీయంగా అన్ని విషయాల్లోనూ బీజేపీకి మిత్రపక్షంగానే అడుగులేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోని బహిరంగంగా మద్దతిచ్చినప్పుడే ఈ విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. దీంతో జనం బీజేపీని, కేసీఆర్ ను విడిగా చూడలేకపోతున్నారు. అంటే టీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అన్న భావన అంతర్లీనంగా ప్రజల్లో పెరుగుతూ వస్తోంది. గతంలో ఇక్కడి క్యాడర్ ను బలోపేతం చేసుకోవడానికి అమిత్ షా పర్యటించినా దాని ప్రభావం పెద్దగా లేకపోయింది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ కూడా ఇవ్వడంతో ఇక్కడ బీజేపీకి ఎంత స్కోప్ ఉందన్నది ఆనాడే అర్థమైపోయింది. కానీ ఏది ఏమైనా రాష్ట్రాల్లో నిలదొక్కునే ఏ ఒక్క అవకాశాన్ని అమిత్ షా వదులుకోవడం లేదు. తెలంగాణలో బలం పెంచుకునేందుకు మాస్టర్ ప్లానే వేస్తున్నారు. కానీ ఎంత పెద్ద ప్లాన్ వేసినా ఇప్పట్లో కేసీఆర్ ను ఢీకొట్టడం మాత్రం కష్టమనే చెప్పాలి. ఇక్కడ కేసీఆర్ ను ఢీకొట్టేంత బలమైన నాయకులు లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్. ఉన్న నాయకులు కూడా అంతర్గత విభేదాలతో సమిష్టిగా పోరాడలేకపోతున్నారు. పైగా ఇక్కడ టీఆర్ఎస్ తో పాటు టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాడాలని చూస్తోంది. 2019కైనా తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఇన్ని అవరోధాలున్నా ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి కాస్త బెటర్ పొజిషన్ లోనే ఉంది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత ఆ స్థాయిలో బీజేపీ వికసించే అవకాశం ఉన్నది ఒక్క తెలంగాణలోని. అంత మాత్రాన కర్ణాటక మాదిరిగా ఇక్కడ కూడా అధికారంలోకి రావడం ఇప్పట్లో సాధ్యం కాదు. గాని గతంలో కన్నా కాస్త బలం పెంచుకుని మరింత నిలదొక్కునే అవకాశాలున్నాయి. మొత్తంగా తెలంగాణలో తన పట్టును 33 ఏళ్లుగా కమలనాథులు అదే స్థాయిలో నిలుపుకుంటూ వస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీలో ఏపీకి కనీసం కాలు పెట్టేంత బలమైన ఉంది. కానీ తమిళనాడు, కేరళలో మాత్రం కాషాయ దళానికి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే తమిళనాడులో చావు తప్పి కన్నులొట్టబోతే కేరళలో ఇప్పుడు ఒకే ఒక్క సీటుతో పోరాటం చేస్తోంది. ఇంతకీ ఈ 2 రాష్ట్రాల్లో కాషాయ దళం భవిష్యత్తు ఎలా ఉంది? భవిష్యత్తులో దక్షిణాదిన బీజేపీ జెండా ఎగురుతుందా?
తమిళనాడు, కేరళలో బీజేపీకి చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి. దశాబ్దాల కిందట జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంతో పాటు తమిళులు బీజేపీని కూడా ఉత్తరాది పార్టీగానే భావిస్తున్నారు. నిజానికి దక్షిణాదిన ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ ఆశలు పెట్టుకోవచ్చు, కానీ తమిళనాడులో కాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ ఇక్కడ అనుకోకుండా కలిసి వచ్చిన పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చేసి కథ నడిపించాలని కమలనాథులు పెద్ద ప్లానే వేశారు. అదును చిక్కితే ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పావులు కదిపారు. ద్రవిడ పార్టీల కంచుకోటైన అరవ దేశంలో కాషాయ జెండాను ఒక్కసారైనా రెపరెపలాడించాలని వ్యూహాలు పన్నారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితులను, అక్కడి సంక్షోభాన్ని తమకనుకూలంగా మార్చుకుని తమిళనాడులో రిమోట్ రాజకీయాలు నడిపించాలని ప్రయత్నించింది. శశికళ సీఎం పీఠాన్ని అధిష్ఠించడానికి సిద్ధమవుతున్న తరుణంలో గవర్నర్ విద్యాసాగర్ రావును అందుబాటులో ఉంచకుండా ముంబై తరలించింది. ఇంతలోనే అమ్మకు అపర విధేయుడు పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో తమిళ రాజకీయాలు రంజుగా మారాయి. ఇంతలోనే కోర్టులు శశికళను దోషిగా తేల్చడం, అప్పటికే క్యాంపు రాజకీయాలతో అన్నాడీఎంకే తన నేతల్ని కాపాడుకోవడం అంతా రాజకీయ రణరంగాన్ని తలపించింది. మొత్తానికి పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడులో మరోసారి అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చేసేది లేక కాషాయ పార్టీ వెనుదిరగాల్సి వచ్చింది. అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరును తనకు అనుకూలంగా మార్చుకోవాలని చివరి వరకు అమిత్ షా అండ్ కో పెద్ద ప్లానే వేసింది. పిట్టపోరు పిల్లి తీర్చినట్లు అన్నాడీఎంకే పార్టీలో పంచాయతీని తీర్చేందుకు తెర వెనుక రాజకీయాలు నడిపించింది. ఛాన్స్ దొరికితే అధికారంలో భాగస్వామి అయిపోవాలని ప్రయత్నించింది. ఆ మేరకు పార్టీని కూడా వ్యూహాత్మకంగా చీల్చింది. కానీ అనుకున్నంతగా ముక్కలు చేయడంలో ఫెయిల్ అయింది. మొత్తానికి పళనిస్వామి వర్గం సీఎం అయ్యే క్రమంలో కూడా అసెంబ్లీలో డీఎంకేతో రాజకీయ పావులు కదిపింది. కానీ మధ్యలో జల్లికట్టు రూపంలో వచ్చిన ఉద్యమం మరోసారి తమిళులను ఏకం చేసింది. ఆపై రాజకీయంగా కూడా అన్నాడీఎంకే నేతలు ఒక్కటయ్యేలా పావులు కదపడంతో కమలనాథులు కాస్త వెనకడుగు వేశారు. తమిళనాట ఇప్పుడు పాగా వేస్తే దక్షిణాదిన భవిష్యత్తుకు ఏమాత్రం ఢోకా ఉండదన్నది బీజేపీ పెద్దల ఆలోచన. ఆ రాజకీయ దూరదృష్టి బాగానే ఉన్నా అవకాశాలు మాత్రం అనుకూలంగా లేవనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికి అన్నాడీఎంకే, డీఎంకేలు నాయకత్వ లోపంతో బాధపడుతున్నా భవిష్యత్తులో బీజేపీ అడుగు పెట్టడానికి రజనీకాంత్ అడ్డుగోడలా మారే ప్రమాదముంది. ఇప్పటికే తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ హడావుడి మొదలైపోయింది. తమిళనాడులో రజనీ సపోర్ట్ తమదేనన్న ధీమాలో ఉంది బీజేపీ. కానీ తలైవా ఏం చేస్తారన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు. ఒకవేళ సూపర్ స్టార్ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో కీలక పార్టీల ఓట్లు చీలిపోతాయి. అన్నాడీఎంకేను జయలలిత లేని లోటు వెన్నాడుతుంటే డీఎంకేను కూడా కరుణానిధి నడిపించలేకపోతున్నారు. ప్రస్తుతానికి వారసుడు స్టాలిన్ అంతా చూసుకోవాలని అనుకుంటున్నా అతనికి కూడా అన్నయ్య అళగిరి రూపంలో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ సొంతంగా పార్టీ పెడితే ఓట్లన్నీ అటువైపు మళ్లే ప్రమాదం ఉంది. అంతేకాదు బీజేపీ ఆశించిన ఓట్లు కూడా ఆ పార్టీకి రాకపోవచ్చు. నిజానికి తమిళనాడులో కమలనాథులకు కనీస ప్రాతినిధ్యం కూడా లేదు. ప్రత్యక్షంగా అడుగు పెట్టలేక పరోక్షంగా పాలిటిక్స్ నడిపించాలని చేసిన ప్రయత్నంతో తమిళ ప్రజల ముందు పెద్ద ఎత్తున అపఖ్యాతి మూటగట్టుకుంది. దీనికి తోడు తమిళ రైతులు ఢిల్లీలో చేస్తున్న నిరసనలకు ప్రతిస్పందించకపోవడంతో తమిళ ప్రజలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. కేవలం ద్రవిడ పార్టీలను మాత్రమే ఆదరించే తమిళ చదరంగంలో కమలనాథులు అడుగు పెట్టినా అధికార ఉట్టిని మాత్రం కొట్టలేరన్నది నిర్వివాదాంశం. మీరు బీజేపీ నాయకులు ఎవరైనా చూడండి, హిందీ భాష మదటంగా ఉన్న వాళ్ళే అత్యధికులు ఉంటారు. ఎక్కడో వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళను లేదా ఇంకొకరిని వెతుక్కొని పైన పెట్టుకోవాల్సిందే తప్ప సీరియస్గా నాయకత్వం అంతా, కీలకమైన నాయకత్వం అంతా హిందీ లేదా హిందీకి అనుబంధ భాషల్లో మాత్రమే ఉంటారు. దక్షిణ భారతదేశం నుంచి మీకు ఎవరు నాయకులు ఉండరు. అందువల్ల దక్షిణ భారతదేశంలో ఒక కర్ణాటక మినహా ఇంకా ఎక్కడా కూడా బలమైనటువంటి ఫోర్స్గా బీజేపీ ఎమర్జ్ కాలేదు. తమిళనాడుతో పాటు కేరళలో కూడా కమలనాథులు గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. దక్షిణాదిన కామ్రేడ్ల కంచుకోటైన కేరళలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. నిజానికి 2011 ఎన్నికల్లో కనీసం అది కూడా గెలుచుకోలేకపోయింది. క్రిస్టియన్ మైనార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో నిలదొక్కుకోవడానికి బీజేపీ తీవ్ర పోరాటమే చేయాల్సి వస్తోంది. ఇప్పటికే అధికార సిపిఐఎంకి బీజేపీకి మధ్య ఇక్కడ కోల్డ్ వార్ నడుస్తోంది. పైగా సీఎం పినరై విజయన్ కూడా కమలనాథుల మీద కన్నెర్ర చేస్తూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఇక్కడ బీజేపీ బలపడకుండా క్షేత్రస్థాయిలో గట్టిగానే పోరాడుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేరళలో బీజేపీ నెగ్గుకు రావడం అసాధ్యమనే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ అన్నది ఉత్తరాది పార్టీగానే ఉంటూ వచ్చింది తప్ప
దక్షిణాదికి కూడా చెందిన పార్టీ అన్న నమ్మకాన్ని కలిగించలేకపోయింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ చెప్పుకొస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం, కామన్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలన్నీ ఉత్తరాదికి సంబంధించినవి. పోనీ మేక్ ఇన్ ఇండియా వంటి వాటిల్లోనైనా దక్షిణాదికి ప్రాధాన్యత రావడం లేదు. దక్షిణాది నుంచి ఏటా భారీగా ఆదాయం తీసుకువెళ్లి ఉత్తరాదిన పెట్టుబడులు పెడుతుందన్న అక్కసు కూడా ఇక్కడి ప్రజల్లో తీవ్రంగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటక తప్ప దక్షిణాదిన అధికారంలోకి వచ్చేంత సీన్ ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి లేదనే చెప్పుకోవాలి. మొత్తంగా ఉత్తరాదిన రాజసూయాగం చేస్తున్న మోడీ అండ్ కో దక్షిణాదిన మాత్రం నిలదొక్కుకోవడానికే నానా తంటాలు పడుతున్నారు. ఇక్కడి రాజకీయాన్ని అర్థం చేసుకోలేకనో లేక తమ బలాన్ని ఎక్కువ అంచనా వేయడం వల్లనో ఇప్పటికే 2 సార్లు ఇక్కడ తప్పటడుగులు వేశారు. మరి ముందు ముందు ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే.